జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 1st వీక్లో వస్తున్నాయని మనం విన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా దుఃఖకరం. వారి ఆశయాలు పూర్తిగా నెరవేరాలి అంటే జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరగాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నించారు, కానీ అనేక పార్టీలు వారు మారినప్పటికీ, వారు ప్రోత్సహించినప్పటికీ ఇంతవరకు దాదాపు 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. మహిళలకు పెన్షన్లు లేవు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 21 నెలలు అయినప్పటికీ 4 డ్రైనేజీలు మొత్తం జూబ్లీ హిల్స్లో ఉన్న 7 డివిజన్లో 6 డివిజన్లు తిరిగాను నేను. చాలా ఘోరంగా వర్షాకాలంలో డ్రైనేజీల వల్ల వచ్చిన రోగాలు ఎక్కువైపోయాయి. ఇలాగ సమస్యలన్నీ చెప్పుకుంటే ఉచిత విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ బోరబండలో, వెంకటగిరి ఈ ఏరియాల్లో అసలు సరైన స్కూల్సే లేవు. ఒక స్కూల్కి వెళ్ళాను, 7,000 మంది స్టూడెంట్స్, నిన్నే 50 మంది టీచర్లు, చాలా తక్కువ కాస్ట్, 35,000 40,000 అంటే నెలకి 1,200 కట్టాలి. వాళ్ళకి ఇన్కమే 8,000 లేనప్పుడు 12,000 ఎలాగ 1,200 నెలకు కడతారు? వైద్యమా అసలు ఉచితమనే లేదు సరికదా. చిన్న చిన్న ఆపరేషన్లకి లక్షల రూపాయలు. సో నేనేమనుకుంటున్నానంటే జూబ్లీ హిల్స్ మిత్రులందరూ ఈ కరపత్రంలో మేము చాలా తేటగా రాశాం, మీరు చదివి డాక్టర్ పాల్ మీరే పోటీ చేస్తే జూబ్లీ హిల్స్ని సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం. నిన్న 3 అపార్ట్మెంట్లకు వెళ్ళాను. ఒకటి 45 అపార్ట్మెంట్లు, దాదాపు 135 వాటర్స్. ఇంకొకటి 30 అపార్ట్మెంట్లు మీకు వీడియో పంపించాను, దాదాపు 112 వాటర్స్. ఇంకొకటి 40 అపార్ట్మెంట్స్, 120 దాదాపు వాటర్స్. సార్ మేమంతా మీకు ఓటేస్తాం, రూపాయి ఇవ్వకపోయినా, ఈ మీ మేనిఫెస్టో నచ్చిందని వారు అంటున్నారు. ఇప్పుడే బీజేపీ మాకేం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు, కేసీఆర్ బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. మీ ప్రజాశాంతి పార్టీ తరఫున మీరు నిలబడితే మాకు పూర్తి అభివృద్ధి జరుగుతుందని మీలో కొంతమంది మీడియా మిత్రులు ఉంటుండగే అరుణ ఫాదరు మదరు మాట్లాడడం మీరు చూశారు. రక్తం బ్లడ్ లేదు. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారికి ఓటేసాం సార్. టీడీపీలో ఉన్నప్పుడు వేసాం, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వేసాం. నన్ను నిలబడమని కోరుతున్నారు. నేనైతే నిర్ణయం తీసుకోలే, ఎందుకంటే మునుగోడులో బీఆర్ఎస్ని గెలిపించారు, బై ఎలక్షన్లో 0 డెవలప్మెంట్. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి బీజేపీని గెలిపించారు, 5 లక్షల ఓట్లు ఈవీఎంల ద్వారా నా లాక్కొని 0 అభివృద్ధి. ఎక్కడ నేను పోటీ చేస్తే అక్కడ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, కానీ ఓట్లు అందరూ వేస్తున్నారా? వేసిన ఓట్లు ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ అవుతున్నాయా? ఈ ఇన్వెస్టిగేషన్లో మేము దిగాం. మీరందరూ కోరుకుంటే అద్భుతంగా జూబ్లీ హిల్స్ని అమెరికన్ బెవర్లీ హిల్స్లా చేసి 1 ఇయర్లో ఒక్క నిరుద్యోగం లేకుండా, 1 ఇయర్లో అందరికీ ఉచిత విద్య, 1 ఇయర్లో అందరికీ ఉచిత వైద్యం, 1 ఇయర్లో అందరికీ ఉచితంగా పెన్షన్లు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపించిన 1 ఇయర్. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు 500కి 5,000కి ఓటుకు అమ్ముడుపోతారా? 78 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తారా? లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి కోరుకున్న పార్టీ ప్రజాశాంతి పార్టీ.
అందుకే అన్ని పార్టీలు కాదని 2022 అక్టోబర్ 6 గద్దరన్నే రాజకీయాలకు దూరంగా ఉండి చివరికి ప్రజాశాంతి పార్టీ వస్తేనే దేశంలో ప్రజలందరికీ అభివృద్ధి అని ఓపెన్గా మీడియాతో మీతో 15 సార్లు మాట్లాడారు. కావాలా పాలన, కావాలా మంచి పాలన, మార్పు రావాలి, పాలన రావాలి, పాలన రావాలి. ఈ కుటుంబ కుల అవినీతి పాలన మనకు వద్దు. వారి కుటుంబాలే బాగుపడుతున్నాయి, వారి కులం కూడా బాగుపడట్లేదు. 5% ఉన్న రెడ్లు ఎక్కడ బాగుపడ్డారు? ఒక 500 రెడ్లు కుటుంబాలు మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, గంగారెడ్డి, రంగారెడ్డి బాగుపడ్డారు. తత్మారెడ్డి బాగుపడ్డారా? ఏమంటే పోలమ్మని అంటారు. రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నాడు? నీ 3 లక్షల కోట్లు మూసేస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డికి ఎవరంటే మల్లారెడ్డి. ఇవన్నీ గమనించండి. వీళ్ళందరూ ఒకటే. మనకి బుద్ధి ఉంటే, మనం అంటే ఎవరి తెలివైన చదువుకున్నవారు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ విశాఖపట్నంలో థ్యాంక్స్ చెప్పారు. ఓట్లు ఎవరికేసారో తెలియదు. 1,00,000 కుటుంబాలను కాపాడారు. అదానితో యుద్ధం చేశారు, మోదీతో యుద్ధం చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో నిమిష విషయంలో యుద్ధం చేసి ఎలా గెలిచాం? నేను రావాలి కావాలి అంటే సెప్టెంబర్ 6 ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మహమూద్ హౌస్, గ్రాండ్ గార్డెన్, యూసఫ్ గూడలో లీడర్స్ మాత్రమే రండి. మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి అంటే చేసి దేశంలో ఉన్న 543 లోక్సభ పార్లమెంట్లు షాక్ అయినట్టు చేస్తారు.